హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతిరోజు కూడా సాంబార్ని ఒకే రకమైన రుచితో ప్రిపేర్ చేయడం కోసం హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకునే సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే 5 నిమిషాల్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ సాంబార్ని మీరు ఇడ్లీతో కానీ లేదంటే అన్నంతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసుకునే సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు దాకా కందిపప్పుని వేసుకోండి. ఈ కందిపప్పుని మీరు ముందుగానే శుభ్రంగా వాష్ చేసేసి తడేమీ లేకుండా ఆరబెట్టుకొని అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. ఎక్కువ రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఇవి కొంచెం వేడిగా అయ్యి కొంచెం మనకి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కందిపప్పుని మీరు ఎంత బాగా వేయించుకుంటారో సాంబార్ ప్రీమిక్స్ అనేది అంత టేస్టీగా కుదురుతుంది. సో తప్పకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ చూసారా, కందిపప్పు ఇలా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ కందిపప్పుని ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లోకి ఒక 7 నుంచి 8 వరకు కాశ్మీరీ మిర్చిని కానీ లేదంటే గుంటూరు మిర్చిని కానీ ఏవైనా సరే ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా 2-3 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చిని డైరెక్ట్గా తుంచుకోకుండా వేసుకున్నారంటే లోపల ఉన్న గింజలు వేగవన్నమాట. అప్పుడు మీకు సాంబార్ ప్రీమిక్స్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదరదు. అందుకని ఇలా 2-3 ముక్కలుగా తుంచుకొని ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఎండుమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ కందిపప్పు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 2 రెమ్మల దాకా కరివేపాకుని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఆ కరివేపాకుని వేసుకొని ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే కరివేపాకు చూసారా ఇలా చక్కగా క్రిస్పీగా వేగుతుంది. ఇలా వేయించుకున్న ఈ కరివేపాకును కూడా సేమ్ ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1/2 కప్పు ధనియాలని, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసుకోవడం వల్ల మనకి సాంబారు చిక్కగా వస్తుంది అనమాట. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యాన్ని వేసుకోండి. బియ్యాన్ని ఖచ్చితంగా వేసుకోండి. ఈ బియ్యాన్ని వేసుకోవడం వల్లే మీకు సాంబార్ అనేది హోటల్ టెక్స్చర్లో పర్ఫెక్ట్గా వస్తుంది. అస్సలు స్కిప్ చేయకండి. హోటల్లో ప్రిపేర్ చేసే సాంబార్ ప్రీమిక్స్కి ఇదే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి కొంచెం వేడిగా అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. దినుసుల్ని మీరు కొంచెం మార్చేసినా సరే సాంబార్ ప్రీమిక్స్ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకని దగ్గరే ఉండి అన్నిటిని కూడా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. అస్సలు మాడకూడదు. ఈ దినుసుల్లో ఏ ఒక్కటి మాడినా కానీ మీకు సాంబార్ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఇవి కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా విడివిడిగా చేసుకొని వేసుకోండి. మీరు పులుపుని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం చింతపండుని పెంచి కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా చింతపండుని సపరేట్గా వేసుకున్న తర్వాత ఈ చింతపండుని కూడా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. చింతపండుని డైరెక్ట్గా వేసేసి గ్రైండ్ చేసేసారంటే మనకి సాంబార్ ప్రీమిక్స్ అనేది పౌడర్ లాగా రాకుండా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చింతపండుని ఇలా లైట్గా వేయించుకొని వేసుకున్నారంటే చక్కగా ఇది పొడిలాగా అయిపోతుంది. సో చింతపండు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ చింతపండుని సేమ్ ప్యాన్లో ఉంచేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ ఎండుమిర్చి ఈ విధంగా కరకరలాడుతూ ఉండాలన్నమాట. మనం తుంచితే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అదే విధంగా కరివేపాకు కూడా చూసారా ఈ విధంగా మనం చేత్తో నలిపితే పొడిలాగా అయిపోవాలి. ఈ విధంగా వేయించుకుంటేనే మీకు పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట. అదే విధంగా సాంబార్ ప్రీమిక్స్ కూడా టేస్టీగా కుదురుతుంది. సో ఇలా వేయించుకొని పూర్తిగా చల్లారిన ఈ దినుసులు అన్నీ కూడా
మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా 2 టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ వేసుకున్నా కానీ నో ప్రాబ్లం. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇలా బెల్లాన్ని వేసుకుంటేనే మీకు పులుపు, కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యి మనకి సాంబార్ టేస్టీగా కుదురుతాయి అనమాట. అందుకని ఖచ్చితంగా ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఎక్కడా కూడా గడ్డల్లాగా లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన చింతపండును వేసుకోవాలి. చింతపండు చూసారా, ఈ విధంగా గలగలలాడుతూ ఉండాలన్నమాట. ఇలా వేయించుకుంటేనే మీకు ఇది చక్కగా పౌడర్ లాగా అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే చక్కగా ఇది గలగలలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఈ పౌడర్లో చింతపండు కలిసేటట్లుగా కలుపుకున్నారంటే చక్కగా గ్రైండ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో మొత్తానికి సాంబార్ ప్రీమిక్స్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ ప్రీమిక్స్కి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఇంగువాని వేసుకోండి. ఇంగువాని ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అదేవిధంగా ఒక 2-3 వరకు కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక 4-5 వరకు ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని వేసేసి తాలింపులో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కలుపుకోవాలి. జస్ట్ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువసేపు దీన్ని వేయించేశారంటే ఈ పౌడర్ అంతా కూడా మాడిపోతుంది అనమాట. అందుకని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు అంతే, అంతకన్నా ఎక్కువసేపు స్టవ్ ఆన్లో ఉంచొద్దు. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పౌడర్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఎక్కడ కూడా వేడనేది లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పౌడర్ని మీరు ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని బయట పెట్టుకుంటే 3 నెలల పాటు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం హోటల్లో ప్రిపేర్ చేసే సాంబార్ ప్రీమిక్స్ని రెడీ చేసేసుకున్నాం కదా. ఇక ఈ సాంబార్ ప్రీమిక్స్ తోటి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని సాంబార్ ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు, అలాగే 4-5 మునక్కాడ ముక్కలు, 2 బెండకాయల ముక్కలు, అదేవిధంగా సొరకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కల్ని వేసుకున్నాను. మీరు ఇవే కాకుండా మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు, గుమ్మడికాయ ముక్కలు వేసుకోవచ్చు, వంకాయ ముక్కలు వేసుకోవచ్చు, అదేవిధంగా బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు. మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అన్నీ కూడా 2-3 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కూరగాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఈ కూరగాయ ముక్కల్ని జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇవి వచ్చేసి 750 ml ఉంటాయి అనమాట. అంటే ఒక 3/4 లీటర్ వరకు నీళ్ళను పోసుకోవాలి. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల నీళ్ళను పోసుకోండి. అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్ ప్రీమిక్స్ని కూడా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా సాంబార్ ప్రీమిక్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఈ సాంబార్ని ఉడికించుకోండి. అంతకన్నా ఎక్కువ విజిల్స్ పెట్టేశారంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట. జస్ట్ ఒక్క విజిల్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అదే మీరు కడాయిలో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనకి కూరగాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ
ఇక్కడ కుక్కర్ ఒక విజిల్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మనకి సాంబార్ చక్కగా రెడీ అయిపోయింది. కూరగాయ ముక్కలు ఉడికినాయో లేవో చూడాలి అంటే ఒక మునక్కాడ ముక్కని చెక్ చేసుకుంటే సరిపోతుంది. మునక్కాడ ఉడికిందంటే అన్ని కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి అనమాట. చూసారా, ఇలా బాగా చక్కగా ఉడికిపోతాయి. ఒక్క విజిల్ సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ విజిల్స్ పెట్టుకోవద్దు. సో సాంబార్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మరొక 2-3 నిమిషాల పాటు ఈ సాంబార్ని మరిగించుకోండి. టిఫిన్లోకి అయితే సాంబార్ కొంచెం చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మరిగించుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని సర్వ్ చేసుకోవడమే. సాంబార్ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్ని మీరు చక్కగా వేడిగా ఇడ్లీతో కానీ, అన్నంతో కానీ, వడతో కానీ, దోశతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా 5 నిమిషాల్లో మీరు ఈ సాంబార్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ సాంబార్ ఒకే రకమైన రుచితో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ఇక నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారైనా సరే ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ సాంబార్ ప్రీమిక్స్ రెసిపీని ట్రై చేస్తారు కదా. ఇంతకుముందు వీడియోలో నేను ఇడ్లీ ప్రీమిక్స్ని, దోశ ప్రీమిక్స్ని, అదేవిధంగా వడా ప్రీమిక్స్, చట్నీ ప్రీమిక్స్ని, రసం ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా మంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.